దేవుని పెత్తనం ఎవరి జీవితంలో అయితే నడిచిద్దో వాళ్ళు పూల పాన్పుల మీద లేదా పూల పల్లకీల మీద పూల మీద నడుస్తారని నేను చెప్పట్లా. ఒకటి చెప్తాను, వాళ్ళు ముళ్ళ మీద నడిచినా అవి పూల్లాగానే ఉంటాయి అంతే. వాళ్ళు అగ్నిగుండంలో వేయబడ్డా అది వాళ్ళ నిమిత్తం ఆహ్లాదంగా మారిద్ది. అది ఎందుకంటే వారు దేవుని పెత్తనం కింద ఉన్నారు, వారితో కూడా దేవుడు ఉన్నాడు. ఇది బైబిల్లో ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాలి. ఇలా చెప్పదలుచుకుంటే మనకి యోసేపు ఒక్కడే కనపడతాడు స్పెషల్గా. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఆయన వెళ్ళినటువంటి ప్రతి కఠినమైన పరిస్థితుల్లోనూ ఒక మాట అద్భుతంగా కనపడింది, ఆణిముత్యంలాగా. యోసేపు అన్నల చేత ద్వేషించబడ్డాడు, కానీ అక్కడ రాయబడి ఉంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. యోసేపు అన్నల చేత గుంటలో వేయబడ్డాడు. అది దారుణమైన పరిస్థితి. పాపం ఆయన పై అంగి తీసివేసి యోసేపుని ఆ లో వస్త్రంతో ఆ గుంటలో వేసేశారు, నీళ్లు లేని బావిలో విసిరారు, అక్కడే చావరా అని. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని అంటుంది. అయితే వాళ్ళకే మళ్ళా బుద్ధి పుట్టి గుంటలో వేసిన వాళ్ళు మళ్ళీ బయటికి తీశారు. ఇష్మాయేలీయులకి ఐగుప్తుకి 20 తులాల వెండికి బానిసగా అమ్మేశారు. కానీ వాక్యం అంటుంది యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని. అంటే దేవుని చిత్తంలో దేవుని పెత్తనం కింద మనం నడిస్తే అంత పూల మీద నడకాన్ని నేను చెప్పట్లేదు. కానీ కఠిన పరిస్థితుల గుండా, మన అవసరాన్ని బట్టి కఠినమైన శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకెళ్ళినా వాటి సెగ మనకు తగలనీయకుండా ఆయన మనల్ని ప్రాకారమై కాపాడుకుంటాడు. అగ్నిలోనే నడిపిస్తాడు, కానీ అగ్ని సెగ మనకు తగలకుండా ప్రాకారమై కాపాడుకుంటాడు. సింహాల మధ్యలో మనం ఉండేటట్టు అనుమతించవచ్చు, కానీ సింహాలు మనకి ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూసి మనల్ని భద్రపరుస్తాడు. ఇదేదో పక్కా చెప్పగలుగుతాను. అందుకే చెబుతున్నా, దైవచిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు. దైవచిత్తం చేసేవాడు విశ్రాంతిని అనుభవిస్తాడు. పాటల్లోనే ఉంటాడండి. ఒక మాటలో చెప్పాలంటే, దైవచిత్తంలో ఉండేవాడు, ఉండే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, హలో తరరే తరరే అనుకుంటూ వాడు తిరుగుతున్నాడు అనుకో, వేదంలో ఉన్నట్ట విశ్రాంతిలో ఉన్నట్ట? అనుకుంటా తిరుగుతున్నాడు అనుకో, వాడు విశ్రాంతిలో ప్రశాంతంగా ఉన్నట్ట లేకపోతే వేదంలో ఉన్నట్టు? చెప్పండి. ప్రశాంతంగా ఉన్నట్టే. ఒకవేళ వాడికి ప్రశాంతత లేదు, ఆవేదన ఉందనుకో, ఇంకా దాలేదు దూలేదు కాదా? అంతే కదా? నేను చెబుతున్నాను, దేవుని పెత్తనానికి జీవితాన్ని అప్పగించి, దేవుని పెత్తనానికి, దేవుని చిత్తానికి జీవితాన్ని అప్పగించి, దేవా నా బ్రతుకులో నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి, నీ ఇష్టమే నెరవేరాలని ప్రభు చిత్తానికి తను తాను అప్పగించుకొని ప్రభు పెత్తనం కింద తను బతకడానికి అలవాటు చేసుకున్న స్త్రీ అయినా పురుషుడైనా, నేను చెబుతున్నాను కదా, ఎన్నన్నా రాని వస్తాయి వరుస. జీవనయానంలో రకరకాల పరిస్థితులు వస్తాయి, కానీ ఏ పరిస్థితులు వచ్చినా పాటల్లోనే ఉంటారు, పరవశంలోనే ఉంటారు, కీర్తనల్లోనే ఉంటారు. ఎందుకు చెప్పండి? భయం ఉండదు, టెన్షన్ ఉండదు, జుట్టు బీక్కోవటం ఉండదు, అస్సలు మాట్లాడే పని లేదు. ఎందుకంటే ఎవరికి అప్పచెప్పారు? ఎవరికి? ఇంక దిగులు ఎందుకు? ఇంకా భయం ఎందుకు? ఇంకా మెంటల్ టెన్షన్ ఎందుకు? ఆయన ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడు. నేను ఆయన చేతికి ఎప్పుడో నా లైఫ్ని అప్పచెప్పానయ్యా, నా జీవితాన్ని అప్పచెప్పాను, నా బ్రతుకుని అప్పచెప్పాను. ఇప్పుడు ఆయన పెత్తన కింద నడుస్తున్నా నేను. ఆయన ఉన్నవాడు, సర్వశక్తి గల దేవుడు, సార్వభౌముడు, సమస్తాన్ని సాధ్యపరచగలడు. కాబట్టి నాకేం కలత, టెన్షన్ ఏం లేదు. అది ఏ సమస్య అయినా కావచ్చు, శరీర సంబంధమైన సమస్య అయినా, మానసిక సమస్య అయినా, ఆత్మీయ సమస్య అయినా, అది ఏ విధమైనదైనా కావచ్చు, నాకైతే మాత్రం టెన్షన్ లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకని లేదయ్యా అంటే, నేను దేవుని పెత్తనం కింద ఉన్నాను. నన్ను నేను ఆయన వశానికి, అది
నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. ఆయన రథాశ్వాన్ని అయ్యాను, ఆయన రథాశ్వాన్ని అయ్యాను, ఆయన రథమునకు అశ్వమునయ్యాను అంటే ఆయన రథానికి పూంచిన గుర్రమునయ్యాను. నా సారథి పరిశుద్ధాత్మ, ఆయన ఎటు నడిపిస్తే అటే. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, 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 యేసు రాజా, 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 యేసు రాజా, రాజా, యేసు రాజా, రాజా, యేసు రాజా, 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 యేసు రాజా, 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 యేసు రాజా. దేవునికి మహిమ. దేవుని చిత్తంలో ప్రయాణం చేసేవాడు బాధపడితే ఒక ఘట్టాన్ని బట్టి బాధపడతాడు. భూ సంబంధమైన శ్రమలు, సమస్యలు, బాధలు, అప్పులు, ఇబ్బందులు, ఈ రోగాలు, నొప్పులు, వీటి గురించి కాదు. దేవుని పెత్తనం కింద నడిచేవాడు బాధపడితే ఒక్కదాని గురించే బాధపడతాడు. దేని గురించో తెలుసా? ఎక్కడన్నా ఆయన గీసిన హద్దులు దాటి తప్పటడుగులు వేస్తాడు చూడు, వాటి విషయంలో బాధపడతాడు. ఎందుకంటే తప్పటడుగులు పడ్డప్పుడు మరి దేవుడు గాయపడతాడు కదా, బాధపడతాడు కదా. ఎరా నేనేం చెప్తున్నాను, నువ్వు ఎట్ట చేస్తున్నావు, ఏమ్మాయి నేనేం చెబుతున్నాను, నువ్వు ఎట్ట నడుస్తున్నావు, అది నా చిత్తం కాదు కదా, నీకు తెలుసు కదా, అది నా వాక్యానుసారం కాదు కదా, వాక్య విరుద్ధం కదా, నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, నువ్వు అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నావు, నువ్వు అట్లా ఎందుకు నడుస్తున్నావు, కొద్దిగా నన్ను బాధ పెడుతున్నావు, తెలియదా నీకు? తెలిసి తెలిసి ఎందుకు పిచ్చి చేష్టాలు చేస్తున్నా? అప్పచెప్పమంటావు ఏంది? అప్పచెప్పేదా? వస్తావు జాగ్రత్త అని వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పేది? దేవునికి స్తోత్రం. పద్ధతిగా ఉన్నావు, నా రెక్కల కింద ఉన్నావు, జాగ్రత్తగా ఉన్నావు, అట్లనే రా. నీ బరువు అంతా నేను ఎత్తుకొని మోస్తున్నాగా, నీకు మెంటల్ టెన్షన్ లేకుండా నేను చూసుకుంటాగా. మళ్ళీ వంకరదారులు పోతావే, సోది మొహం వేసుకొని. సరిగా నడు. పిచ్చోడా, ఓ పిచ్చోడా, ఎటు నడుస్తున్నావు బాయ్, ఎటు వెళ్తున్నావు, అడుగులు ఎట్టేస్తున్నావు? పద్ధతిగా నడుచుకుంటూ వచ్చో, పద్ధతిగా ఉంది అంతా. మళ్ళీ ఏంది వంకర టెంకర అడుగులు ఎత్తాయింది, మళ్ళీ అటు ఇటు. నీ చేతికి అప్పచెప్పానయ్యా అన్నప్పుడు ఇక అంతే, నా కాడి కింద నడవయ్యా. మళ్ళీ అదో పెత్తనం ఇదో పెత్తనం ఏంటి? నా రథమునకు పూంచిన గుర్రము వలె నీవు నా ఆత్మ నడిపింపు కింద ప్రయాణం చేయి. అది నీకు సర్వదా క్షేమం, సర్వదా మేలో, ఆశీర్వాదకరం. భిన్నమైన అడుగులేయొద్దు, సరి చూసుకోమంటాడు. అందుకే అక్కడే గాయపడతాడు. దేవుని పెత్తన కింద బతికేవాడు ఎక్కడన్నా నొచ్చుకుంటాడంటే ఎక్కడ నొచ్చుకుంటాడు తెలుసా? అప్పుడప్పుడు ట్రాక్ దాటిపోతుంటాడు చూడు, దాన్ని బట్టి కృంగిపోతాడు. దేవా క్షమించమని మళ్ళా దారిలోనికి వచ్చి చిన్నగా నడిపించబడతా ఉంటాడు. నొచ్చుకుంటే, బాధపడితే, దుఃఖపడితే దేని గురించి అంటే ఈ ఒక్క పాయింట్ గురించే. ఇక దేని గురించి కూడా వానికి కలత ఉండదు. ఇవన్నీ నేను అనుభవించి చెబుతున్నా.
నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా నుండును అని ఉంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఉంది. ఓకే, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు కానీ ఉండవలసిన క్రమాన్ని అనుసరించి జాగ్రత్తగా ఉన్నట్లయితే సింహం లాంటి ధైర్యం ఉంటుంది నీకు. ఇది 4వది. దేవుని చిత్తం చేసేవాడు పిరికితనంలో భయం గుప్పెట్లో బతకడు, సింహం లాంటి ధైర్యం కలిగి ఉంటాడు. ఇంకా చెప్పాలంటే సింహానికి కూడా భయమే. మనకి దేవుని చిత్తం కానీ మనం చేసేవారం అయితే, దేవుని పెత్తనం కింద మనల్ని మనం అప్పచెప్పుకొని నడిచేవారం అయితే సింహానికి కూడా మించిన ధైర్యవంతులమై ఉంటాం. భయానికి తావు ఉండదు.